వినాయక్కి మూడోసారి వస్తున్నాం. ఫస్ట్ వచ్చినప్పుడు చూసి వెళ్ళినాం ఎట్లున్నాయి రేట్లు. సెకండ్ టైం వచ్చి బుక్ చేశాను. ఇప్పుడు థర్డ్ టైం ఎందుకు వస్తున్నాం అంటే, మేము బుక్ చేసిన వినాయకుడికి మేము అనుకున్న కలర్కి అతను ఇది కాదు వేరేది తీసుకో అని అంటున్నారు. కానీ మాకు అది కాదు, ఇదే పక్క ఫిక్స్ చేయడానికి వచ్చాము. అట్లనే పక్కన చూస్తే కూడా చాలా వెరైటీ ఇంకా చాలా గణేషులు తెచ్చారు. మేము ఏదైతే ఫస్ట్ టైం సెకండ్ టైం చూసినామో థర్డ్ టైం కూడా వచ్చింది. ఇంకా ఎక్కువ వినాయకులు తెచ్చారు. చాలా ఎక్కువ స్టాక్ ఉన్నాయి, కానీ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకసారి చూడండి. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका నెల రోజుల ముందు కాదు, బరాబర్ ఒక 15 to 20 days ముందు వస్తేనే మనకి కలర్ఫుల్ ఉంటాయి. మనకి అనుకున్న రేట్లో కూడా ఉంటాయి. మనం 1 month ముందు వచ్చి కలర్ లేకుండా 10 to 3 daysకి వచ్చి రేట్లు ఎక్కువ పెట్టుడు కన్నా 20 days 15 days ముందు వస్తే మనకి రేట్లు కలరింగ్ బరాబర్ సెట్ అవుతాయి. మనకి ఎట్లా దుల్పేట్ల గణపతిలో ఓ సూపర్ ఫినిషింగ్ కలరింగ్ ఎక్సలెంట్. బాలాపూర్ గణేష్ చూసాం. మీకు కావాలంటే ఒక వీడియో పెడతాము, షార్ట్లో చూడండి. చెవులుగుడు ఇంకా పాములుగుడు చాలా బాగున్నాయి. చాలా లాస్ట్ కన్నా ఇస్తా చాలా బాగున్నాయి. మనం మనం 16th అనుకున్నాము, కానీ 15కే రావాలి. 16కి వస్తే చాలా ట్రాఫిక్ అన్నారు. 15కే రమ్మను. 15కి వచ్చి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ లోపల అయిపోతుందంట. మనం ఇక 1 day మనకు కూడా 12 hours ఈజీగా పడుతుంది. ఇక్కడ ఇక మనం కూడా ఫేస్ చేయాలి. ఇక బెంగళూరుకి వెళ్ళి వచ్చారు. 50,000 పెట్టుకొని డాన్స్ కోరస్తో మన ఖర్చు మొత్తం వాళ్ళకి ఒక 1 lakh వరకు అయిందంట. ఫుడ్ డీజిల్ అంతా కలిపి ఒక 10 గ్యాంగ్లు వచ్చినారంట. ఒక్కొక్క గ్యాంగ్కి 50,000 అయిందంట. ఇక పక్క స్ట్రీట్కి వెళ్ళి కూడా వస్తున్నాయి. చాలా బాగున్నాయి వినాయకులు. ఇక వచ్చేటప్పుడు జాగ్రత్త రండి. గణేష్ మహారాజ్కి జై. రోజు కూడా కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. మేము 5
లెంత్ కొలుచుకున్నాము. హైట్ వచ్చేసింది మాకు 12 ఫీట్స్, లెంత్ వచ్చేసింది 9 ఫీట్స్. ఇక మేము ట్రాక్టర్ అశోక్ లేని అనుకున్నాం కానీ పట్టదు, కానీ మేము డీసీఎం పట్టుకొని వచ్చేసాం. కానీ వచ్చేది మాత్రం మీరు తీసుకోవాలంటే సాటర్డే సండే మాత్రం రాకండి, ఫ్రైడే నైట్ కూడా రాకండి, వెనస్డే తాజీ అలా రండి, అప్పుడు ట్రాఫిక్ ఉండదంట. ఇక అప్పుడు వస్తే ఫ్రీగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. లేకపోతే మనం సాటర్డే సండే వస్తే ఒక 1 డే 2 డేస్ పక్కా పడుతుంది, ఒక 1 డే స్టే చేయాల్సి వస్తుంది. ఇక మేము అప్పుడు బుక్ చేసినాం, ఇప్పుడు రేటు అనుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్ మాకు కూడా దొరికింది. అప్పుడు మేము ఎంత 1 మంత్ కింద బుక్ చేసాము, కానీ ఇప్పుడు మాత్రం ఒక 15,000 to 20,000 ఎక్కువ అయిపోయింది రేట్లు మాత్రం చాలా ఎక్కువ అయిపోయినాయి. కానీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త చూసుకొని రండి.